భద్రాచలం. భద్రాచలం అంటే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఇక్కడ ముఖ్యంగా 2 పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకటి శ్రీరామనవమి, మరొకటి ముక్కోటి. ఈసారి ముక్కోటి ఉత్సవాల్లో మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఏరు ఫెస్టివల్ నిర్వహించారు. మనతో పాటు మిసెస్ కల్పన రెయిన్ వాటర్ కార్డ్స్ ఉన్నాయి. ఇదన్నీ మనం ఎలా కాపాడుకోవాలి? వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా నేను ఐ కాంట్ డూ ప్యాకేజింగ్. ఐ డోంట్ నో హౌ టు డూ బ్రాండింగ్. సో, వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అన్నప్పుడు, అయన్నీ ఐడియాస్ అప్పటినుంచి మొదలైన ఐడియాస్. ఇప్పుడు ఆయన భద్రాచలం చార్జ్ తీసుకున్న తర్వాత, గోదావరి రివర్ ఉంది సార్. లెట్ అస్ డూ అ రివర్ ఫెస్టివల్. ఆ రివర్ ఫెస్టివల్‌ని ఒక ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని, మీరు ఇంతవరకు ఆలోచించిన ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ ప్రోడక్ట్స్ గురించి ఏదైనా ఉండొచ్చు. రూరల్ ఇన్నోవేషన్, ఆయనకు రూరల్ ఇన్నోవేషన్ కూడా చాలా ఇష్టం. స్టార్టప్స్ చేయాలి. విలేజ్ యూత్ షుడ్ డూ దేర్ స్టార్టప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సిటీస్. విలేజెస్ని అబాండన్ చేయకుండా ఇక్కడ డెవలప్ చేయాలి. ఇవన్నీ ఐడియాస్, ప్లస్ మా వాటర్ కాన్జర్వేషన్ ఐడియాస్. ఒక రివర్ గురించి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్క ఈవెంట్ ఒక రివర్ దగ్గర చేసినప్పుడు డాన్స్ చూస్తున్నారు, దాని వెనక ఉన్న రివర్ని కూడా చూస్తారు కదా. ఆ బ్యూటీ, అదొక అందం ఏదన్నా చేసిన అలాంగ్ వాటర్. ఇదన్నీ మనం కూలుకోవద్దు. అండ్ వీఆర్ షోయింగ్ అ కల్చరల్, ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాం. ఆ వాటర్ అన్న దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. సో, మా ఐడియాస్ అన్నీ అలైన్ అయినాయి. దెన్ సరే, దీన్ని లాంచ్ చేయాలి అంటే వీ నీడ్ అ టీమ్ who is good in branding. So we bought architects, urban planners. ఇంకా మా టీమ్, యాజ్ అ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వీ పుట్ అ టీమ్ టుగెదర్. there's a documentary filmmaker, బ్రాండింగ్ డిజైనర్స్, ప్యాకేజింగ్ చేయడము. దెన్ వీ గాట్ ఆల్సో అ యంగ్ షెఫ్ దేనికంటే ప్రోడక్ట్స్ని ఎలా ఎలా మార్చవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ తను నేర్పించింది ట్రైబల్ విలేజెస్ అండ్ విమెన్. ఇప్పుడు 3-4 ప్రోడక్ట్స్, బట్ మేబీ in future she will teach more, 30 products, 40 products. So they'll empower as women. మీరు ఇప్పుడు గత 2 రోజులుగా అనేక ప్రాంతాలు తిరిగారు కదా! మీరు ఏం చూశారు? ఎలాంటి అనుభూతి పొందారు? లాస్ట్ 2-3 డేస్ నుంచి జితేష్ గారు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలి, మనం ఒక ట్రైబల్ విలేజ్ అంటే ఏంటి అందరికీ తెలీదు. వాళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు, వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం గ్రో చేస్తారు, వాళ్ళ పిల్లలు అందరూ ఏ భాష మాట్లాడతారు, ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఎలా వస్తుంది అక్కడ వెళ్తేనే కదా. బట్ అక్కడ వెళ్తే నేను ఒక టూరిస్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియాలి నాకు ఏం చూపించాలని, ప్లస్ మాకు వెళ్తే ఏం ఎక్స్పీరియన్స్ చేయాలని తెలియాలి. అందుకని ఈ టీమ్ ద్వారా మేము సార్ ఎఫర్ట్స్ ద్వారా ఒక కెపాసిటీ బిల్డింగ్ అనేది చేసాం. అంటే విలేజర్స్ని ఎంపవర్ చేసాం. మీరు దీన్ని ఇలా అమ్మొచ్చు, ఈ డాన్స్ని ఇలా చేస్తే ఈ క్యాంప్ ఫైర్ చుట్టూ ఇది బాగుంటుంది, ఎక్స్పీరియన్సెస్ అనేది మేము డిస్క్రైబ్ చేసి, ఈవెన్ సార్ కూడా మేము ఒక్క ఐడియా చెప్తే ఆయనకి 100 ఐడియాస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకలాగా కేమ్ టుగెదర్ అని చెప్పవచ్చు. ఈరోజు ఇప్పుడు స్టాల్స్లో అమ్మిన విమెన్, ఎస్హెచ్జి విమెన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అమ్మారు. ఒక ఇప్ప పువ్వు లడ్డు అన్నది ఎవరికి తెలీదు. ఇప్ప పువ్వే తెలీదు. కానీ మహువాలో దెర్ ఇస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. మొత్తం దేర్ ఆర్ మహువా ఫ్లవర్ గురించి చదివితే సో మెనీ పేజెస్ ఉన్నాయి దాని ఆయుర్వేదిక్ వాల్యూ. ఒక కారక్కాయ తీసుకుంటే, ఇప్పుడు మా నాన్నగారు దగ్గు అంటే ఆయన కారక్కాయ కావాలి, హీ బిలీవ్స్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఆ కారక్కాయ నేను తీసుకోవాలంటే బేగం బజార్ తిరగాలి, ఎక్కడెక్కడ తిరిగి ఒక 4 ఒక చిన్న ప్యాకెట్ తీయాలి. ఇక్కడ సో మెనీ కేజీస్ అండ్ టన్స్ ఉన్నాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇంత ట్రెజర్ ఉంది ఇక్కడ. సేమ్ థింగ్ సార్ కూడా చెప్తా ఉంటారు, మనకి ఎంత ట్రెజర్ ఉంది కానీ సరిగ్గా మార్కెట్ చేయట్లేదు. ఇప్పుడు చిల్లీస్ ఉన్నాయి, తేజ చిల్లీస్ అని. తేజ చిల్లీస్ కొంచెం చిల్లీ కారం ఎక్కువ ఉందని కుకింగ్కి పెద్దగా వాడట్లేదు. కానీ ఇంకో డిస్ట్రిక్ట్, ఇంకో స్టేట్ ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ డైయింగ్, బికాజ్ రెడ్ కలర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దెన్ న్యాచురల్ డైస్కి వాడుతున్నారు. ఆ డైయింగ్ కంపెనీ ఈవెన్ ఈ చిల్లీస్ని కూడా ఇప్పుడు ఒక కాశ్మీర్ చిల్లీ,
ఆ కాశ్మీరీ చిల్లీ వై ఇస్ ఇట్ ఫేమస్? బికాస్ ఆఫ్ ద కలర్. ఇప్పుడు ఈ కలర్ ఆ తేజ చిల్లీ అన్నది ఓన్లీ ఇక్కడే దొరుకుతుంది మొత్తం తెలంగాణలో. సో ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ కలర్. సో ఇవన్నీ ప్రోడక్ట్ ఫామ్లో మనం తీసుకురాగలిగితే ఇన్ని టన్నుల చిల్లీస్ వీ కెన్ మేక్ ఇట్ ఇంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఆ విలేజర్స్ యూతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకొని దీనన్ని ముందు తీసుకెళ్ళొచ్చు. ప్రోడక్ట్ ఏంటి? ఓకే. ఇన్ని టన్స్ ప్రొడ్యూస్ ఉన్నాయి. దీంట్లో ఏం ప్రొడక్ట్స్ చేయొచ్చు? ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావాలి? ఎన్ని ఎంప్లాయీస్ కావాలి? సో ఇట్ బికమ్స్ లైక్ అ మేనేజ్మెంట్, ఒక బిజినెస్ మోడల్. ఇయన్నీ ఒక స్కిల్లింగ్ అప్ అంటారు కదా! ఒక కొత్త స్కిల్ నేర్చుకునేది. సో వాళ్ళ ప్రొడక్ట్స్‌ని తీసుకొని వీళ్ళు సో మచ్ దే కెన్ డూ. సో ఇప్పుడు ఒక 60 స్టాల్స్ పెట్టారు సార్. ఆ స్టాల్స్‌ని కూడా ఆయన ఓన్‌గా తీసుకుంటాము. విల్ నాట్ డూ లైక్ రెంటల్ థింగ్. అందుకని ఆ స్టాల్స్ మీద కూడా బ్రాండింగ్ చేసి అది ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వి గాట్ దోస్ స్టాల్స్. అండ్ ఇప్పుడు అది కొలాప్సిబుల్ స్టాల్స్. కొలాప్స్ చేసి పెట్టుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి మీరు ఒక ఫారెస్ట్‌లో కానీ, ట్రైబల్ విలేజ్‌లో కానీ, ఇంకో రివర్ ఫెస్టివల్ నెక్స్ట్ ఎడిషన్ ఇప్పుడు కిన్నెరసానిలో చేస్తున్నాము. దాని తర్వాత మనుగూరులో చేస్తాం. ఈ 60 స్టాల్స్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉండాలి? ఆ కిన్నెరసాని చుట్టూ వాట్ ఆల్ కెన్ హ్యాపెన్? హౌ మెనీ ట్రైబల్ విలేజెస్? ఇప్పుడు పికిల్స్ ఉండొచ్చు, పచ్చడిలు ఉండొచ్చు. ఇప్పుడు ఒక కాకరకాయ పికిల్ అండ్ ఇక్కడ ఉన్న కాకరకాయ ఈజ్ ఎ లిటిల్ డిఫరెంట్ వెరైటీ. దాంట్లో పికిల్స్ ఎంత బాగుందో అసలు. మేము అసలు కాకరకాయ అనేది పికిల్ కూడా ఉంటాయా అని తెలీదు. బట్ ఆ కాకరకాయ పికిల్ చూసి ఇప్పుడు మా టీంలోనే దాదాపు ఒక 50 బాటిల్స్ కొనుక్కున్నారు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. ఒక ప్రోడక్ట్ అనేది మనకు తెలియచేస్తే ఇట్ గోస్ ఫార్ అండ్ వైడ్. యాహ్! సో మీరు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు విభిన్న గిరిజన జాతులు ఉన్నాయి. వాళ్ళు ఎలా స్పందించారు? మీరు ఎలా మోటివేట్ చేశారు వాళ్ళని? మేము మోటివేట్ చేసేది కాదండి. కలెక్టర్ గారు ఆల్రెడీ ఎంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన చాలా మోటివేషన్ ఇచ్చి, ఆయన కొన్ని డిజైన్స్ వాళ్ళకిచ్చి వాళ్ళు ఆల్రెడీ ఆ మోడ్‌లో ఉన్నారు. మేము దానికి ఒక ఫైన్ ట్యూనింగ్ అంటే గివింగ్ ఇట్ బ్రాండింగ్, ప్యాకేజింగ్, డిజైనింగ్ అండ్ ఆల్సో ఇలా ప్రొడక్ట్స్ కొన్ని ఇలా చేయొచ్చని ఒక షెఫ్ ద్వారా. దెన్ ఆల్సో డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయబోతున్నాం. మొత్తం ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక భద్రాద్రి అంటే ఏంటి? భద్రాచలం అంటే ఏంటి? భద్రాచలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అంటే వాట్ ఈస్ ఇట్? ఇట్స్ నాట్ ఓన్లీ శ్రీరామ టెంపుల్. బట్ దేర్ సో మచ్ మోర్ టు ద డిస్ట్రిక్ట్ అన్నది ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ద్వారా. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో కాంటెంట్ కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా! లాస్ట్ 3 డేస్ నుంచి వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్. అంటే వేరే వేరే వాళ్ళని ఎక్స్‌పీరియన్సెస్ చేసుకుంటూ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎలా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? లేదా ఎలా అమ్ముతున్నారు? ఈ విమెన్ ఎలా ఎంపవర్ అయినారు? సో ఇప్పుడు బోజుకుప్ప అనే ట్రైబల్ విలేజ్ 3 వీక్స్ మేము ముందు ఎళ్లి చూసినప్పుడు ఒక రకంగా ప్రిపేర్ అయ్యారు. ఈరోజు ఎళ్ళితే మేమే స్టన్ అయిపోయాము. 3 వీక్స్‌లో వాళ్ళు టూరిజం ఏంటని నేర్చుకున్నారు. ఇస్n't దట్ అమేజింగ్? వాళ్ళు ఓన్‌గా ఆహ్, నాట్ గవర్నమెంట్స్ హెల్ప్. వాళ్ళు ఓన్‌గా సార్ మేము ఇక్కడ స్టే చేస్తాము, మేము ఇది చేస్తాము అని దే ఎంపవర్డ్ దెమ్‌సెల్వ్స్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ ఎళ్ళినప్పుడు మేము 4:00 నుంచి 10:00 దాకా సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఒక పెట్టింగ్ సెక్షన్ ఉన్నాయి. ఒక కార్న్ ఫీల్డ్స్‌లో ఒక చిన్న ఎత్తుగా ఒక ట్రీ హౌస్ లాగా చేశారు. సో అక్కడ కార్న్ కాల్చి మాకు ఇస్తున్నారు ఫ్రెష్‌గా. మిల్లెట్స్, గ్రీన్ మిల్లెట్స్ ఉన్నాయి. దాన్ని ఫైర్ వుడ్‌లో పెట్టి దే ఆర్ గివింగ్ అండ్ దాంట్లో కోకోనట్స్ ఇయన్నీ కొంచెం సాలడ్ లాగా. ఇట్స్ అమేజింగ్. అంటే ఒక విలేజ్ ఏమేమి చేయొచ్చు అనేది నేనేమనుకుంటాను ఇప్పుడు కలెక్టర్ గారు కూడా నాకు ఒక మొన్న ఎప్పుడో చెప్పారు. ట్రైబల్ విలేజ్ అంటే మనము పాపము వాళ్ళకి చాలా హెల్ప్ కావాలి అలా అనుకుంటాము. బట్ ట్రైబల్స్‌ని మనం ఎంపవర్ చేయగలిగితే వాళ్ళు మొత్తం ఊరు కాదు మొత్తం సిటీని డ్రైవ్ చేసే కేపబిలిటీ, కెపాసిటీ, స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీన్ని మనం బయట తీసుకురావాలి ఖచ్చితంగా అని. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. అంటే మేము డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండ్ షెఫ్ అండ్ కాంటెంట్ రైటర్స్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మమ్మల్ని ఆయన పెట్టిన పేరు అవెంజర్స్ టీమ్ అంటారు మమ్మల్ని. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. మాకు కూడా ఒక ఇలాంటి లీడర్షిప్ ఉన్న ఆయన ఇది
ఇంప్లిమెంట్ చేద్దాము, తీసుకెళ్తాం ముందు అన్నప్పుడు ఆయనకి ఇంకా ఎలా మనం సపోర్ట్ చేయాలని రోజు ఇంకా 100 వేస్‌లో ఆయనని సపోర్ట్ చేయాలనుకుంటాం. బికాస్ ఆయన చేసే పని చాలా మంచి పని అండ్ హీ వాంట్స్ టు యాక్చువల్లీ హెల్ప్ పీపుల్ ఎంపవర్ దెమ్‌సెల్వ్స్. సో ఇది భద్రాచలం అంటే కేవలం భద్రాచలంలో ఉన్న సీతారామస్వామి టెంపుల్ మాత్రమే కాదని చుట్టుపక్కల ఉన్న గిరిజన జాతులను కూడా మేల్కొనడమే ప్రత్యేక లక్ష్యంగా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ గారి ఆ ప్రత్యేక చొరవతో ఈసారి ఏరు ఫెస్టివల్ని అత్యంత వైభవంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కనుమరుగైపోతున్న గిరిజన జాతి సంస్కృతుల్ని మేల్కొల్పడానికి కలెక్టర్ గారు చేస్తున్న కృషిని అభినందిస్తూ మరో వీడియోలో కలుసుకుందాం.